అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. 29 మార్చ్ 2026 సాక్షి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం నంబర్ 874 సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం కౌరవాగ్రజుడు 4 అక్షరాలు రావాలన్నారు. కౌరవాగ్రజుడు దుర్యోధనుడు, కానీ ఇక్కడ దుర్యోధన అని రాస్తే మిగతా ఆధారాలు రావండి. కాబట్టి సుయోధన అన్న మరొక నామం రాస్తే సరిపోతుందండి. తర్వాత 1 నిలువు సముద్రం ఉప్పొంగడం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సునామీ సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం ఆడపాము 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నాగిని సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం ఆకాశం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మిను అని రాస్తే సరిపోతుందండి. మిన్ను అన్న రెండు ఒకే పదం అండి, ఆకాశం అనే అర్థం వస్తాయి. తర్వాత 3 నిలువు సంపన్నులు సగమయ్యారు 2 అక్షరాలు రావాలన్నారు. ధని అన్న పదము మనం 1 అడ్డం 7 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 2 నిలువు తపస్వినులు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు యోగిను అని 3 అక్షరాలు వచ్చేసినాయండి, కాబట్టి యోగినులు అని రాస్తే సరిపోతుందండి 2 నిలువు. తర్వాత 14 అడ్డం ఉత్తర భారతంలో ప్రధాన ఆహారం అటు నుంచి 4 అక్షరాలు రావాలన్నారు. ఉత్తర భారతదేశంలో ప్రధాన పంట గోధుమలు, అటు నుంచి రాయమన్నారు కాబట్టి మనకు 14 అడ్డం ఎలా వస్తుందంటే లు మా ధు గో అని వస్తుందండి. తర్వాత 11 నిలువు యతి ఋషి లాంటి వాడే 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ధు 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి సాధువు సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం సవ్యంగానే కానీ తల తెగింది 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జావు అన్న పదం వస్తుందండి. ఇక్కడ సజావు అన్న పదంలో తల తెగింది అన్నారు కాబట్టి సా తీసేసి జావు అని రాస్తే సరిపోతుందండి. మనకు ఊ కూడా 2వ అక్షరంగా వచ్చేసింది. తర్వాత 15 నిలువు అల్లుడా డాష్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ 3 అక్షరాలు రావాలన్నారు. అల్లుడా మజాకా సినిమా పేరు సరిపోతుందండి. మన ఇక్కడ మా జా కూడా వచ్చేసినాయి కాబట్టి కా రాస్తే చాలండి. 15 నిలువు. తర్వాత 22 అడ్డం బాలుడిని పిలవండి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా చివరి అక్షరంగా వచ్చింది కాబట్టి బాలక అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 17 నిలువు ఆది సాయి కుమార్ నటించిన తాజా చిత్రం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2వ అక్షరంగా బా వచ్చింది కాబట్టి శంబాల సరిపోతుందండి. తర్వాత 23 నిలువు సామాన్య భిన్నంలో పై అంకె 3 అక్షరాలు రావాలి. మనకు లా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి లవము సరిపోతుందండి. భిన్నంలో లవము హారము ఉంటాయి కాబట్టి లవము సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 26 అడ్డం ఎన్టీఆర్ అంజలి సూపర్ హిట్ మూవీలో తొలి సగం 2 అక్షరాలు రావాలన్నారు. మన లవకుశ అండి అది. మనకి ఇక్కడ లవ అన్న పదం మనం 17 నిలువు 23 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 29 అడ్డం కుంచించు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ము మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ముడుచు సరిపోతుందండి. తర్వాత 30 నిలువు యశోద భర్త శీర్షాసనం 3 అక్షరాలు రావాలన్నారు. యశోద భర్త నందనుడు, మనకు కానీ ఇక్కడ 3 అక్షరాలే అన్నారు కాబట్టి నందుడు అని రాస్తే సరిపోతుందండి. మనకు డు 3 అక్షరంగా కూడా వచ్చింది, కానీ శీర్షాసనం అన్నారు కాబట్టి మనకి ఇక్కడ 30 నిలువు ఎలా వస్తుందంటే డు దు నం అని వస్తుందండి. తర్వాత 34 అడ్డం దుంగలు దూలాలు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దుక్కలు సరిపోతుందండి. తర్వాత 39 అడ్డం నమస్కారం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నం చివరి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వందనం సరిపోతుందండి. తర్వాత 33 నిలువు సత్యం డాష్ సుందరం 2 అక్షరాలు రావాలన్నారు. మనందరికీ తెలిసిందే సత్యం శివం సుందరం. మనకు వం కూడా 2వ అక్షరంగా వచ్చేసిందండి. తర్వాత 35 నిలువు సంవత్సరం తలక్రిందులు అయ్యింది 2 అక్షరాలు రావాలన్నారు.
మనకు లు మొదటి అక్షరంగా వచ్చేసింది, రెండో అక్షరంగా వచ్చేసింది. సాలు సరిపోతుందండి, కానీ తలక్రిందులుగా అన్నారు కాబట్టి లు సా అని రాయాలండి. 35 నిలువు. తర్వాత 40 అడ్డం వ్యవసాయం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సాగు సరిపోతుందండి. తర్వాత 27 నిలువు రాత్రి వేళ చుక్క, 3 అక్షరాలు రావాలన్నారు. రే చుక్క సరిపోతుందండి. ఇక్కడ మనకు చుక్క ఆల్రెడీ వచ్చేసింది, రే రాస్తే చాలండి. తర్వాత 27 అడ్డం భూమిలో ఇదో రకం, 5 అక్షరాలు రావాలన్నారు. మనకు రే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రేగడి నేల సరిపోతుందండి. తర్వాత 24 నిలువు చిన్న దూడలను ఇలా అంటారు, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి లేగ దూడ సరిపోతుందండి, లేగా రాస్తే చాలండి ఇక్కడ. తర్వాత 24 అడ్డం పేదరికం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లేమి సరిపోతుందండి. తర్వాత 19 నిలువు భారత జాతీయ ఫలం, తోక తెగింది, 4 అక్షరాలు రావాలన్నారు. భారత జాతీయ ఫలం మామిడికాయ, కానీ తోక తెగింది అన్నారు కాబట్టి మామిడికా అని రాస్తే సరిపోతుందండి. 19 నిలువు. తర్వాత 31 అడ్డం రక్షించు, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కావ సరిపోతుందండి. తర్వాత 28 నిలువు లేతగా మృదువుగా, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నే వా మొదటి 2 అక్షరాలు వచ్చేసినాయండి కాబట్టి నేవళం అని రాస్తే సరిపోతుందండి. ప్రతి ఆదివారం మనం 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాం కదండి పదశోధన పూర్తి చేయడం వల్ల. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో నేవళం అంటే సుకుమారం అని నేను క్లూస్ ఆధారంగా తెలుసుకున్నానండి. అలా మీరు ఏమైనా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే ఈ పద వినోదం పూర్తయిపోయిన తర్వాత నాకు కామెంట్లో తెలియజేయండి. తర్వాత 36 అడ్డం ఆంధ్రప్రదేశ్కు కిరీటం జిల్లా, అటు నుంచి 4 అక్షరాలు రావాలన్నారు. ఆంధ్రప్రదేశ్కి కిరీటం లాంటిది శ్రీకాకుళం జిల్లా, అటు నుంచి రావాలన్నారు కాబట్టి 36 అడ్డం మనకి ఎలా వస్తుందంటే లం కు కా శ్రీ అని వస్తుందండి. తర్వాత 37 నిలువు ఈ దోషం ఉంటే తొందరగా పెళ్ళి కాదట, 2 అక్షరాలు రావాలన్నారు. కుజ దోషం సరిపోతుందండి. మనకు కు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కుజ అని రాస్తే చాలండి. తర్వాత 41 అడ్డం దక్షిణ భారత సూపర్ స్టార్ గజిబిజి అయ్యాడు, 3 అక్షరాలు రావాలన్నారు. దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్, కానీ ఇక్కడ రజని అని రాస్తే చాలండి. అది కూడా గడిబిడి అయ్యారు అన్నారు కాబట్టి ఇక్కడ ఎలా వస్తుందంటే జా ని రా అని వస్తుందండి. 41 అడ్డం. తర్వాత 32 నిలువు జై ఆంధ్ర ఉద్యమ నాయకులలో ఒకరు, 3 అక్షరాలు రావాలి. కాకాని గారు సరిపోతుందండి. ఇక్కడ మనకు కా ని 2-3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి కా రాస్తే చాలండి. 32 నిలువు. తర్వాత 38 నిలువు డాష్స్తు శుభమస్తు, 2 అక్షరాలు రావాలన్నారు. శ్రీరస్తు శుభమస్తు అది పదం అండి. శ్రీరా అని 2 అక్షరాలు మాత్రమే వస్తుందండి. అది కూడా మనం 36 అడ్డం 41 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 19 అడ్డం స్త్రీ, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మానిని అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 20 నిలువు కృష్ణ గారి సతీమణిలో 2వ సగం, 3 అక్షరాలు రావాలన్నారు. కృష్ణ గారు హీరో గారి సతీమణి పేరు నిర్మల గారు, విజయ నిర్మల గారు. 2వ సగం అన్నారు కాబట్టి నిర్మల రాస్తే సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం మహాభారతంలో దక్షిణ గోగ్రహణం చేసిన వాడు, అటు నుంచి 3 అక్షరాలు రావాలన్నారు. ఇక్కడ మనకు మా మొదటి చివరి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి సుశర్మ గారు సరిపోతుందండి. కానీ అటు నుంచి రాయమన్నారు కాబట్టి స్మర్మా షా షు అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 21 నిలువు 13 మరోలా, 3 అక్షరాలు రావాలన్నారు. నిలువు 13 మనకు భూమి అని ఇచ్చారండి. భూమికి మరి ఒక పర్యాయపదం రాయమన్నారు. ఇక్కడ 2వ అక్షరం మనకు సు వచ్చింది కాబట్టి వసుధ అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 13 నిలువు భూమి, 3 అక్షరాలు రావాలన్నారు. మనకి ఇక్కడ మేధిని అన్న పర్యాయపదం అయితే సరిపోతుందండి.
తర్వాత 12 అడ్డం డాష్ అండర్టన్ ప్రపంచాన్ని ఒకప్పుడు తన అందంతో ఊపేసింది. 3 అక్షరాలు రావాలి. పమేలా అండర్టన్ సరిపోతుందండి. పమేలా అని రాస్తే చాలండి ఇక్కడ. తర్వాత 4 నిలువు కొయ్య 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కలప సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 8 అడ్డం గొడవ అల్లరి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి గోళ సరిపోతుందండి. తర్వాత 4 అడ్డం దళిత మేధావి ఈ పద్మారావు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కత్తి పద్మారావు గారి పేరు సరిపోతుందండి. కత్తి అని రాస్తే చాలండి. తర్వాత 9 నిలువు రాయి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి శిల సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం పొలిమేర 3 అక్షరాలు రావాలన్నారు. మనకు షి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి శివారు సరిపోతుందండి. తర్వాత 6 నిలువు ధ్యానం బంగారంలో ఈ పదం తరచూ వాడుతారు. వృధా అని అర్థం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి తరుగు సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి జత సరిపోతుందండి. తర్వాత 5 నిలువు సమాధానానికి తోక కట్ 2 అక్షరాలు రావాలన్నారు. సమాధానాన్ని మనం జవాబు అంటాము. ఇక్కడ జవా అన్న పదం మనం 5 అడ్డం 9 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 16 అడ్డం నిలువు 13 మరోలా 1 అక్షరం రావాలన్నారు. నిలువు 13 మనకు మేధిని అని వచ్చిందండి. మేధిని లేదా భూమిని 1 అక్షరంలో ఎలా చెప్పాలో నాకు రాలేదండి. మీలో ఎవరికైనా వచ్చినట్లయితే దయచేసి నా కామెంట్లో తెలియచేయండి. అంతేనండి. ఈ వారం పదశోధన 874 పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయసాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయసాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.